సినిమా ఎంత సీరియస్ గా సాగుతున్నా సరే మధ్యలో ఆట విడుపుగా కాస్తంత కామెడీ కూడా ఉండాలి కదా. సినిమా అంటేనే నవ్వరసాలు కదా. ఏ రసం తగ్గినా సినిమా సారం తగ్గిపోతుంది. అందున హాస్యరసం సరిపడనంత లేకుంటే కూరలో ఉప్పు లేనట్టే అబ్బా. శాకం ఎంత రుచిగా వండినా ఉప్పు లేకుండా అబ్బా చప్పగా ఉంది కదా అనేస్తాం. ఉప్పుకు ఎంత పవర్ ఉందో హాస్యానికి కూడా అంతే పవర్ ఉంటుంది. హాస్యం అంటే మనకు గుర్తుకొచ్చే కొద్ది మంది నటుల్లో బ్రహ్మానందం కూడా ఒకరు ఉంటారు. తన అభినయం, హావభావాలు, ఆహార్యం అన్నీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంటాడు బ్రహ్మానందం గారు. 1987 నుంచి నిర్విరామంగా తెలుగు సినీ ప్రియులకు హాస్యాన్ని అందిస్తూ రికార్డు స్థాయిలో సినిమాలు చేసిన ఏకైక కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు బ్రహ్మానందం. అందుకే ఆయన్ను ఆనందో బ్రహ్మ అని కూడా పిలుస్తారు. కొంతమంది అగ్ర నటుల ప్యాకెట్ పర్సుల్లో బ్రహ్మానందం ఫోటో ఉండాల్సిందేనండి. అలా ఎందుకు పెట్టుకుంటారో మీకు అర్థమైందేని అనుకుంటా. ఎందుకో అర్థం కాకుంటే బ్రహ్మానందాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. కూరలో ఉప్పులా పెలపెలలాడే బ్రహ్మానందం 1956 ఫిబ్రవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి సమీపంలో ఉన్న ముప్పాళ్ల అనే గ్రామంలో జన్మించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బ్రహ్మానందం గారు బాల్యం నుంచే ఆనందో బ్రహ్మ అంటూ జీవనం సాగించాడు. నవ్వుతూ నవ్విస్తూ తన చుట్టూ ఎప్పుడూ 10 మందిని ఉంచుకునేవాడు. ఒకవైపు హాస్యానికి ప్రాధాన్యత ఇస్తూనే జీవితాన్ని అపహాస్యం కాకుండా కాపాడుకునేందుకు చదువులో కూడా రాణించాడు. భాషపై పట్టు పెంచుకుని తెలుగు భాషా పండితుడిగా వృత్తి చేపట్టి విద్యార్థులకు హాస్యాన్ని పంచిపెట్టాడు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నటనపై, హాస్యంపై మమకారం తగ్గించుకోలేదు. ఏ వృత్తిలో ఉన్నా తన ప్రవృత్తికి అన్యాయం చేయకూడదని అనుకున్నాడు. అదే ఆయన్ను సినీ కళారంగం వైపుకు అడుగులు వేసేలా చేసింది. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది, దాన్ని తెరిచిన వారినే అందలం ఎక్కిస్తుంది. బ్రహ్మానందం విషయంలో అదే నిజమైంది. అనుకోకుండా జంధ్యాల దృష్టిలో పడిన బ్రహ్మానందానికి చంటబ్బాయి సాధారణంగా స్వాగతం పలుకుతాడు. ఆ సినిమాలో చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఆహా నా పెళ్ళంట అంటూ ప్రేక్షకులను అరగుండు పాత్రలో బ్రహ్మానందం పండించిన కామెడీకి కడుపు చెక్కలవుతుంది అనుకోండి. ఇప్పటికీ ఆయన అరగుండు బ్రహ్మానందంగానే పిలుస్తూ ఉంటారు. బ్రహ్మానందం నత్తిగా మాట్లాడే మాటలు సినిమాకే హైలైట్ అనుకోండి. కోటతో బ్రహ్మానందం ఆట అదరహో అనిపిస్తుంది. అరగుండు నుంచి జైత్రయాత్ర మొదలుపెట్టి వరుసగా సినిమాలతో బ్రహ్మానందం దూసుకుపోయాడు. 90వ దశకంలో వచ్చిన ప్రతి సినిమాలో బ్రహ్మానందానికి తప్పనిసరిగా రోల్ ఉండాల్సిందే. సినిమా హిట్ కొట్టాలంటే బ్రహ్మానందం అడుగు పెట్టాల్సిందే. కామెడీ ఫేస్ తో సీరియస్ విలన్ పాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనే ఐడియానే ఖాన్ దాదా పాత్రకు ప్రాణం పోసింది. హీరో పాత్రలు కూడా చేయగలడు అనేలా బ్రహ్మానందం నటించిన తన మూలాలు మర్చిపోలేదు. హీరోగా హిట్స్ ఇచ్చిన కామెడీకే ప్రాధాన్యత ఇచ్చాడు. తనను నిలబెట్టింది, తనకు ఇష్టమైంది కామెడీనే. ఎంత గొప్ప యాక్టర్ అయినా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కొంతకాలం తరువాత బోర్ కొట్టేస్తుంది. ప్రేక్షకులు వారిని పక్కన పెట్టేస్తారు. కానీ కామెడీ కింగ్ బ్రహ్మానందం రూటే సపరేటు. కాలచక్రంలో కాలం మారినా కామెడీ చేసేవారు ఎంతమంది వచ్చినా తానలా హాస్యం తాను మాత్రమే చేయగలడని ప్రూవ్ చేసుకున్న ఏకైక వ్యక్తి బ్రహ్మానందం మాత్రమే. ఇప్పటికీ బ్రహ్మానందం గారి సినిమాల్లో ఇంకా కామెడీ యాక్టర్ గా రాణిస్తూనే ఉన్నారు అంటే కారణం అదే. మారుతున్న తరాలకి అనుగుణంగా డైలాగ్ డెలివరీలను కూడా మార్చుకొని తనను తాను అప్డేట్ చేసుకొని ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా ఒకే భాషలో 1000కి పైగా సినిమాల్లో నటించిన ఏకైక నటుడు బ్రహ్మానందం గారు మాత్రమే. ఈ నేపథ్యంలోనే ఆయనకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. 2009లో బ్రహ్మానందాన్ని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. అందరితో సరదాగా ఉండే లక్షణమే సినీ ఇండస్ట్రీలో ఆయన్ను అందరూ ఆదరించేలా చేసింది. హాస్యం అంటే కేవలం నవ్వడానికి మాత్రమే కాదండి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని నిరూపించిన వ్యక్తి బ్రహ్మానందం. నవ్వుతూ నవ్విస్తూ ఉండే వ్యక్తి ఎంత కాలమైనా నవ్విస్తూనే ఉంటాడు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.